హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు ఎక్స్క్లూజివ్గా మన ప్రజాభవన్ రావడం జరిగింది. ప్రతి మంగళవారం శుక్రవారం రోజు తెలంగాణలోని హైదరాబాద్లో ప్రజాభవన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఒక వింత కథ ఏంటంటే నందికంటి సాయి కుమార్ అనే వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. తన యొక్క ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తన యొక్క ఫిర్యాదు ఏంది, అసలు తను దేనికోసం పోరాడుతున్నాడు అనేది తన మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్ గారు, చెప్పండి అసలు మీరు ప్రజాభవన్ రావడానికి కారణం ఏంది, అసలు మీ సమస్య ఏంది, అసలు మీ సమస్యనా లేకపోతే ప్రజల సమస్య కోసం మీరు ఫిర్యాదు చేయడానికి ఇంత దూరం రావడం జరిగిందా? తెలంగాణ కామన్వెల్త్ ఫారం అనే దానికి వైస్ ప్రెసిడెంట్. నేను టీచరు, సోషల్ యాక్టివిస్ట్. తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పటి వరకు సుమారు 300 లెటర్లు రాసిన, 100కు పైన ఆర్టీఐలు వేసిన. ప్రజావాణిలో కంప్లైంట్ తీసుకొని గ్రీవెన్స్ ఇచ్చి దానిపైన యాక్షన్ తీసుకుంటున్నారని తెలిసి ఈరోజు నేను 2 రిప్రజెంటేషన్స్ తీసుకొని వచ్చిన. దాంట్లో మొదటిది ఏంటంటే మొత్తం తెలంగాణ స్టేట్లో ఉన్న పిల్లలందరికీ సంబంధించింది. పిల్లల స్కూల్ బ్యాగ్లు అనేటివి చాలా విపరీతంగా వెయిట్ పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ సుమారు 12 నుంచి 24 బుక్కులు మోయాల్సిన అవసరం వస్తుంది. ఆ బుక్స్ వెయిట్ని తగ్గించాలి. ఆ బుక్స్ వెయిట్ని తగ్గించనీకే ప్రైవేట్ స్కూల్ అనేటోళ్ళు పిల్లలకు కబోర్డ్సు, లాకర్సు స్కూళ్ళల్లో పెట్టాలన్న ఉద్దేశంతో లెటర్ ఇచ్చిన. సో లెటర్ ఇచ్చినాక వాళ్ళు కూడా చదివి చాలా బాగుంది లెటర్ అని నన్ను మెచ్చుకున్నారు. కనుక దీనిపైన తెలంగాణ స్టేట్ అనేది మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది కనుక వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి దీనిపైన యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కబోర్డ్స్, లాకర్స్ పెడితే పిల్లలకు ఎంతో వెయిట్ అనేది తగ్గి దానివల్ల వాళ్ళకు బ్యాకేక్, స్పాండిలైటిస్, ఒకసారి కానీ గాలి పీల్చుకోనికే లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కనుక ఇవన్నిటికీ రాకుండా ఉంటాయి. వాళ్ళ స్పైన్ కూడా దెబ్బతింటుంది కొంతమందికి. కనుక దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకొక లెటర్ ఇచ్చిన నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో సుమారు 25 లేక్స్, ట్యాంక్స్, పాండ్స్ అంటూ ఉన్నాయి మనకు. దాని లోపల ఆ వాటర్ బాడీస్ అన్నీ చాలా పొల్యూటెడ్ అయిపోయినాయి. దాంట్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది 6 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉండాలి. కానీ అది అంతకంటే ఎక్కువ ఉండడం వల్ల దాని లోపల ఏమి అక్వాటిక్ యానిమల్స్ అనేటివి లేవు. ఆ వాటర్ బాడీస్ని క్లీన్ చేయాలి. అదే కాకుండా హైడ్రా కమిషనర్ కూడా ఇదే లెటర్ ఇచ్చిన. ఎన్నో వాటర్ బాడీస్ దగ్గర కబ్జా చేసి కట్టుకున్న ఇల్లులను వాళ్ళు కూలగొడుతున్నారు. ఆ కూలగొట్టిన స్థలంని కూడా మళ్ళీ ఆ వాటర్ బాడీస్లో కలుపుకొని ఆ వాటర్ బాడీస్ ఇంతకుముందు ఏ విధంగా పెద్దగా ఉండనో ఆ విధంగా తీసుకురావాలని కోరుకుంటున్నాం. కనుక రానున్న రోజులలో ఈ అన్ని వాటర్ బాడీస్ మనకు తెలంగాణ స్టేట్లో ఫాక్స్ లేక్ అంటూ, ఇబ్రహీంపట్నం లేక్ అంటూ, పీకాక్ లేక్ అంటూ, ఈ విధంగా మూసీ లేక్ ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నది. ఆ విధంగా ఉన్న లేక్స్, పాండ్స్ అన్నీ క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏం హెచ్చరిస్తలేను, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లలో పిల్లలు ఉంటారు. సో ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు వెయిట్స్ అనేటివి ఎక్కువ చాలా పెద్దగా మోస్తున్నారు. వాళ్ళు చూడడానికి ఇప్పుడు ముందటి లెక్క చాలా బలవంతుల లెక్క కూడా లేరు. పిల్లలు చాలా వీక్ ఉన్నారు. వాళ్ళు వేసుకునే బ్యాగ్స్ అనేటివి మోర్ దాన్ 5 kgs, 6 kgs, 7 kgs కూడా ఉంటున్నాయి కొన్నిసార్లు. అది వాళ్ళకు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఇస్తుంది. కనుక రిక్వెస్టింగ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రైవేట్ స్కూళ్ళని రిక్వెస్ట్ చేసి అదొక లాకర్స్, కబోర్డ్స్ పెట్టడం వల్ల పిల్లలకు ఎంతో బరువు తగ్గుతుంది. వాళ్ళు హ్యాపీగా స్కూల్కి పోవచ్చు అని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి ఎన్నిసార్లు ప్రజాభవన్ రావడం ఎన్నిసార్లు అయింది, ఎన్నిసార్లు రిక్వెస్ట్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది? ఇది నేను ప్రజాభవన్ రావడం 4th టైము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను 4 రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. అవి కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో స్కూల్ ఫీజెస్ హైక్ గురించి ఇచ్చిన. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది లోకల్ బాడీస్లో ఇవ్వాలి. రానున్న రోజులలో అసెంబ్లీలు ఇవ్వాలి. ఈవెన్ పార్లమెంట్లో ఇవ్వనీకి కూడా మీరు ప్రయత్నం చేయాలంటూ ఒకటి ఇచ్చిన. అంతేకాకుండా ఈ జిహెచ్ఎంసీకి కూడా నేను ఇంకో కంప్లైంట్ ఇచ్చిన. మట్టి వినాయకులే తయారు చేయాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు తయారు చేయొద్దు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులల్లో మనకు కెమికల్స్ ఉంటాయి. దాని లోపల కార్బోడియం ఉంటుంది, జింక్ ఉంటుంది, మెర్క్యూరీ ఉంటుంది. అవి నీళ్ళల్లో వేసినప్పుడు నీళ్ళల్లో ఆ కెమికల్స్ కరిగి అవి భూమి లోపల సింక్ అయ్యి మళ్ళీ మనం బోరింగ్ వేసుకున్నప్పుడు అలాంటి నీళ్ళు వచ్చి మనం అవి నీళ్ళు తాగి మనకు రోగాలు వస్తాయి. మనం మంచి కంటే చెడు చేస్తున్నాము. కనుక రాష్ట్రం మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే ఓన్లీ మట్టి వినాయకులు తయారు చేసేటట్టు చేయొచ్చు. అది చేయాలని కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చిన లెటర్.
సో ఇదే అండి మనం సినిమాలలో చూస్తుంటాం, నిజంగానే ఒక ముందు చూపుగా చాలా మంది పోరాటం చేస్తుంటారు. అలాగే మన నందికంటి సాయి కుమార్ గారు కూడా సో ఒక రెండు విషయాలపైన ప్రజమ రావడం జరిగింది. పిల్లలకు స్కూల్ బ్యాగ్ ఎక్కువ వేసుకోవడం ద్వారా వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ రావడం అనేది చాలా అనారోగ్యం కూడా పాల్పడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఒక చర్య తీసుకొని, అది చాలా సింపుల్ పని, మీరు అనుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఎక్కువగా పుస్తకాలు మోయటాలు కూడా వాళ్ళ ప్రమాదం అని తన ముందు చూపుతో తను చెప్పడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్లో ట్యాంక్స్ కానీ లేక్స్ కానీ వాటిని కూడా మనం కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వినాయక చవితి అప్పుడు కూడా ప్లాస్టిక్స్ వాడొద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు, సో మట్టి విగ్రహాలను వాడమని తను చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకి మనం ప్రోత్సహిస్తే మనకే కాదు నిజంగా మన దేశానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. దయచేసి ఇలాంటి వ్యక్తులకి నిజంగా మీరు సపోర్ట్ చేసి ఇలాంటి వ్యక్తుల ముందు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి LG TV. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.